మీరే ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఫస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వండి, నాకు కొత్త. వేరే వాళ్ళకి ఇచ్చిన మీరు కొత్తగానే ప్రొడ్యూసర్ ఎలాగో ఆ తర్వాతనే మీరు మాట్లాడాల్సింది. సో జై డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళకి. చెప్పండి, మాట్లాడండి. ఏంటి మీ ప్రీ వెడ్డింగ్ షూట్ ముచ్చట్లేంటి? మీ ప్రీ వెడ్డింగ్ షో ముచ్చట్లేంటి? షో నిజంగానే పెద్ద షో మేడం. మాకు ట్రైలర్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరు డైరెక్టర్స్ కి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికన్నా ఫస్ట్ ఈ ట్రైలర్ కి మా సినిమా హీరో ట్రైలర్ కూడా నిజంగానే హీరో మా తిరిగిరన్న. నిన్నటి వరకు చాలా టెన్షన్ లో ఉన్నాం, స్టార్స్ ఎవరు వస్తారు ఏమని. ఇంతమంది డైరెక్టర్ గ్యాదర్ చేసింది నిజం. మా ట్రైలర్ హీరో, ఈవెంట్ కి హీరో మా తిరిగిరన్నకి చాలా థ్యాంక్స్. ఇంకా అశ్విత గారు తర్వాత మాట్లాడతారు. స్పీచ్ ఇస్తాను. ఓకే, మీరు మినిమం 10 నిమిషాలు మాట్లాడాలి, నా స్పీచ్ కూడా కవర్ చేయాలని చెప్పారు ఆయన. అంతేనా? ఓకే. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంతమంది డైరెక్టర్స్ ఇలా ఈ ఈవెంట్కి వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఎంకరేజ్ చేయడానికి వచ్చారని నేను అలా అనుకోవడం కంటే, ఈ సినిమాని మేము అందరూ కలిపి మీ భుజాల మీద వేసుకొని ఇలా ఎత్తి జనాలకు చూపించడానికి వచ్చారని నేను అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంతమంది రావడం అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి. ఈ క్రెడిట్ కంప్లీట్ మా హీరో అండి. ఆయన సినిమాకి హీరోకి మొత్తం ఆయన ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ మొత్తం ఆయన హీరో. నా వైపు నేను ఊరికే వెళ్ళానండి. నేను ఎంతో మీకు మాట్లాడతారంటే నేను ఇక్కడే ఉంటా, పర్లేదు. నాకు ఆ మాత్రం కవరేజ్ కావాలి. ఇప్పుడు చూసారు కదండి ట్రైలర్, ఇంతకంటే మినిమం ఒక 50 రెట్లోనే ఈ సినిమా బాగుంటుంది. ట్రైలర్ కంటే సినిమా ఇంకా చాలా ఒక 50 రెట్లు బాగుంటుందని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. వాళ్ళు కూడా కావాలంటే నేను ఏం చేయలేనండి. వాళ్ళు ఫోటో తీయడానికి వెళ్తున్నారు, మీరు మాట్లాడచ్చు. అంటే మళ్ళీ మాట్లాడతారు, అందరూ మళ్ళీ మాట్లాడతారండి. ఇది ఏదో అంటే ఒక ఆచారం లాగా. ఫస్ట్ మీరు ఫేస్ పెట్టండి, దాని తర్వాత నేను నాకు ఇస్తాను. ఇది ఎక్కడ జరిగిన కామన్ గా రండి. ఏది ఒక ఫోటో ఫేస్ ఇవ్వండి, మీరు చూద్దాం. ఇది ఫుల్గా లేట్ అవుతుంది అసలే. ఇంతమంది స్పీచెస్ కవర్ చేయను. పేమెంట్ ఇస్తేనే పేరుస్తారు. ఇంటి మీరు మీ షోలో ఓన్లీ నాకు మాత్రమే పేమెంట్ ఉంటుంది. ఫోన్ ఇవ్వండి. ఏం ఫోన్గా ఇది వాళ్ళు జరగలేదు. నేను అందరికీ మాట్లాడతారు. రండి. అందరు నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ ఇంతమంది డైరెక్టర్స్ కానీ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ నాకు భయమైతుంది ఇంతమంది నేను మాట్లాడాలంటే. అంటే ఫస్ట్ వాళ్ళందరూ వెనక్కి రావాలని చాలా కష్టం. ముందే మాట్లాడాలి మీరు. చాలా హ్యాపీ ఉంది అలా ట్రైలర్ లాంచ్. ఇంతకుముందు టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీరందరూ సినిమాకి మీరందరూ ఖచ్చితంగా నచ్చుతారు అనుకుంటున్నా. యాక్చువల్లీ థ్యాంక్ యూ. మీరు మాట్లాడేసారు, చూసారా? భయం అంటూ చెప్పాల్సింది చెప్పేసారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఫెంటాస్టిక్ జాబ్ అండి. టూ గుడ్. దీని తర్వాత నాకు తెలిసి ఇంతమంది డైరెక్టర్స్ ఇక్కడ లైవ్ లో చూసారు కాబట్టి దాని తర్వాత బోలెడం రోల్స్ వస్తాయి మీకు. ఏమని గారు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇక్కడికి విచ్చేసి బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియాకి ముందున్న అందరు డైరెక్టర్స్ కి ఆల్మోస్ట్ తెలుసు నాకు అందరూ. థ్యాంక్ యూ అండి బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఈ సినిమా గురించి మిగతా అన్ని విషయాలు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతుంది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సందర్భంకు, రాహుల్ అన్నకు, తిరిగారన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఉదయ్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఉదయ్ గారు అండ్ రూపక్ గారు రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రూపక్ గారు మాట్లాడతారు. అంటే మీరు ఇక్కడ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఆల్ ద ఫిలిం మేకర్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ఇట్లాంటి దిస్ సపోర్ట్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్డమ్ వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా సరే. ఒక మంచి సినిమాకి, చిన్న సినిమాకి, కొత్త సినిమాకి అదే ఫిలిం మేకర్స్ మీరందరూ వచ్చి సపోర్ట్ చేయడము ఐ రియలీ ఫీల్ నైస్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఒక్కొక్కరికి పేరు పేరున. అండ్ ప్రీ వెడ్డింగ్ నేను ఆల్రెడీ చేసిన,
చాలా బాగుంటది. ఇట్స్ లైక్ స్వీట్, సింపుల్, సెన్సిబుల్ అండ్ ఫన్ రైడ్. అండ్ కంగ్రాచులేషన్స్ రాహుల్ ఫర్ ది బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఫర్ ది ప్రొడ్యూసర్ ఆల్సో. మనవాడు షాక్ అయ్యారు. దీన్ని వెంటనే పిలిస్తే నువ్వు కూడా షాక్ అయ్యావు పైకి. అసలు ఎవరికి తెలియదు, వస్తారు తెలియసారి కూడా తెలియదు. చీటింగ్ చేశా. ముందుగా అందరికీ నమస్కారం. సార్ లాస్ట్ టైం వేసిన పేరు యాక్టింగ్ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు డైరెక్టర్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీ అందరితో వర్క్ చేయాలని కోరుకున్నా. ప్రజల నన్ను ఉరికిచ్చాడు. అయితే అన్న ఏ ఈవెంట్కి వచ్చినా, ఏ షో ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది. సో నీ మంచి రేజింగ్ హెల్గా ఉన్నాయి. అందులో నీ జర్నీలో ఒక పాట అందుకు చాలా థ్యాంక్ యూ. అదే స్క్రీన్, అదే ట్రైలర్ రివ్యూస్ మా 90s డే. సో చీరా విల్ స్పీక్ నౌ. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతమంది మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా మీ అందరికి? అయ్యో ఇది కూడా చెప్పండి. సాయిరామ్ అంట. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరి ముందర నేను ఒక లైక్ ఇప్పుడు ఒక లుక్ టెస్ట్ లాగా నేను నిల్చున్నాను. అక్కడ మీరు ఆడిషన్ వీడియో చూసారు, ఇక్కడ లుక్ టెస్ట్ లో ఉన్నాను. సో మీ అందరి ఫిలిమ్స్ లో నెక్స్ట్ ఇయర్ నేను థ్యాంక్ యూ సో మచ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి డైరెక్టర్స్ మా ట్రైలర్ లాంచ్ కి రావడం. వి ఫీల్ రియల్లీ సో స్పెషల్. అండ్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటే ఇంతమంది డైరెక్టర్స్ తో ఒక ట్రైలర్ లాంచ్ అవ్వడం. సో వీఆర్ ఫీలింగ్ రియల్లీ సో స్పెషల్. అండ్ మంచి కంటెంట్ ఉన్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మిస్ చేయరు, దాన్ని ఫ్లాప్ చేయరు. ఇది మంచి కంటెంట్ ఉన్న ఫిలిం. మీరు అందరూ బాగా సపోర్ట్ చేసి మా అందరిని బ్లెస్ చేసి, ఇది సినిమా నార్మల్ సినిమా అని చెప్పను. రోహన్ చెప్పినట్టే ఇట్స్ జర్నీ. లైక్ 2 months ఒక ప్లేస్ లో ఉండి మేమందరం కష్టపడి ఇష్టం. అందరికీ నమస్కారం. ఇక్కడ దాకా వచ్చినందుకు నేను థ్యాంక్స్ కూడా చిన్న మాటే అవుతుంది. ఎక్కడ తుఫాన్ డిస్టర్బ్ చేస్తుందో అనుకున్నాను. కొంచెమా? ఓకే. ఒక 10-11 ఏళ్ల కింద ఆఫీస్కి తిరిగి ఆడిషన్ ఇచ్చేవాడిని. నాటకం చూసి కర్ణ గారు నాకు పలాస ఇచ్చారు. ఆ ఆడిషన్ చూసే రూపాకి నన్ను పరిశ్రమలో క్యాస్ట్ చేశారు. ఈ రోజు నేను ఒక మెసేజ్ కాల్ కూడా అందరికి చేయాలి. ఓన్లీ మెసేజ్ పెడితే ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు. వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడు నేను డల్ అనిపించినప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకుంటా. నేనేం సాధించాను అనిపించినప్పుడు ఒక మెసేజ్ తో నాకు ఒక ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ని సంపాదించుకున్నాను గుర్తుపెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. అండ్ కొత్త ప్రొడ్యూసర్, డెబ్యూటెంట్ డైరెక్టర్, చాలా మంది యాక్టర్స్ కూడా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సపోర్ట్ చాలా అవసరం. ఆ ప్రొడ్యూసర్ నిలబడి ఇంకో సినిమా చేయాలంటే కూడా ఈ సినిమా. నమస్కారం. చాలా మంది వచ్చారు తిరిగి. నువ్వేమో నాకు ఫోన్ చేసి నేను చెప్తున్నాను చూడు ప్రయత్నించు అని చెప్పావు. నాకు చాలా మంది వచ్చారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఎవ్రీబడి ఆర్ హియర్. అండ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఇది చాలా మందికి మొదటి అవకాశం. సో మొదటి అవకాశాలు చాలా చాలా ప్రత్యేకమైనవి. చాలా మందికి వీఆర్ ఆల్ హియర్. అండ్ ఆ ప్రత్యేకమైన అవకాశం అందరికీ విజయాన్ని అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇందాక అన్నట్టు కొత్త ప్రొడ్యూసర్స్ అని చెప్పారు. సో సార్ మీకు డబ్బులు వస్తాయి సార్. అండ్ డూ ఎంకరేజ్ గుడ్ ఫిల్మ్స్. అండ్ ఈ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లో ఎవరున్నారు? ఇద్దరు పేరు చెప్పాలి మీరు, అలా చెప్పాలి మీరు. ఇది కొత్త కాన్సెప్ట్. సో ఎనీవే ఫ్రెండ్స్ అంటే మా నికేత్ భయ్య అని తప్పకుండా ఏమని చెప్తాను. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఒక రకంగా. సో ఐ హ్యావ్ టు సే ఇట్. సో నికేత్ అండ్ ఇంకా వెంటనే గుర్తొచ్చేది మా ఎడిటర్ ప్రసన్నకి మా కెమెరామెన్ మా డిఓపిని చూడమని చెప్తాను. ఓకే అండి. భయ్యా, ప్రసన్న భయ్యా అంటే నేనంటే ముందు వాళ్ళు హట్ అవుతారండి. అన్న అని ముందు వస్తుంది కదా, మీరు చెప్పండి ఒకసారి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయింది. సో యా, cinematographer Niket and editor Prasanna, please do watch this film, The Pre-Wedding Show. పర్ఫెక్ట్ అండి. మీకు 35 కదా 100 ఇస్తారు జనాలు. సో యా, తేజ గారు అండ్ అలాగే యదువంశి గారు కమిటీ కోరేడుతో సూపర్ హిట్ అందుకున్న యదువంశి గారిని స్వాగతం పలుకుతున్నాను.
అంబాజీ పెట్టిన అందరికీ అందించిన దుష్యంత్ గారు ఇక్కడ స్వాగతం పలుకుతున్నాను. ఫస్ట్ దుష్యంత్ గారితో స్టార్ట్ చేద్దాం. అందరికీ హాయ్ అండి, ఇక్కడ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కి. యాక్చువల్లీ ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. మేమందరం గ్రూప్ అంటే ఒక ఫిలిం అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఎవరు కొడతారు అనుకునేప్పుడు ఫస్ట్ మా అందరిలో అనిపించే పేరు తిరువీర్ గారు. నేను సుహాస్ కి చెప్తానండి. సుహాస్ ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి చెప్తాను. శేఖర్ చంద్ర గారు, సుహాస్ గారు, ఈ ప్రీ వెడ్డింగ్ షో డెఫినెట్లీ చూడండి. ఫస్ట్ షో డెఫినెట్లీ చూడండి, ముగ్గురు కలిసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారు స్పీచ్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ కూడా చేసేయాలండి డైరెక్టర్. ఇక్కడికి వచ్చిన అందరికి థ్యాంక్స్ అండి. అండ్ నాకు నేను తిరుగు మెసేజ్ చేసిండు రావాలని చెప్పి. సో I really like his work so much. Rohan, I love that guy. He's one of the finest actors actually. అయితే యాక్చువల్గా ఇప్పుడు వాడి మీదనే సినిమా తీస్తున్నాను నేను. వాడు ఉండేది పాపం దాంట్లో. వాడి ఎక్స్టెన్షన్ అయినా ఇండి తర్వాత నేను తీస్తున్న సినిమా ఇప్పుడు ఆనంద్. అండ్ నేను ఇక్కడ రావడానికి మేజర్ రీజన్ అయితే ఇట్స్ మై బెస్ట్ ఫ్రెండ్ సురేష్. సురేష్ ఇస్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగుంది రాహుల్. మీకు నాకు తెలిసి చాలా మంచి సపోర్ట్ దొరికింది. సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్, అట్ ద సేమ్ టైం తిరువూర్ గారు లాంటి యాక్టర్. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ తిరువూర్ గారి గురించి చెప్పాలంటే, మామూలుగా ఏదైనా సినిమా ఫస్ట్ చేసేటప్పుడు తిరువూర్ లాంటి యాక్టర్ ఉంటే చాలు, తిరువూర్ యాక్టర్ ఉంటే చాలు అని తిరువూర్ గారిని దాటి బయటకు వెళ్ళాం అందరం. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ తిరువూర్ గారే కాస్టింగ్ చేసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను చూస్తున్నప్పుడు వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఫస్ట్ ఫిలిం అంటే అందరికి స్పెషల్. అంటే ఎనీథింగ్ ఫస్ట్ అనేది ఒక స్పెషల్. ఫస్ట్ ఫోటో కానీ, ఫస్ట్ లవ్, ఫస్ట్ కిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా మీ ఫస్ట్ ఈవెంట్ కి మమ్మల్ని పిలిచి ఆ మెమరబుల్ ఈవెంట్ లో మమ్మల్ని ఒక పార్ట్ గా మీరు ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. మేబీ రేపు మేము మర్చిపోవచ్చు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. సో థ్యాంక్ యూ సందీప్ గారు, అండ్ థ్యాంక్ యూ ఆల్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ఎవ్రీవన్. అండ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ ప్రీ వెడ్డింగ్ షో తిరుగు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో తిరుగు ఆల్ ది బెస్ట్. అండ్ నేను పరేషాన్ నుంచి ఫాలో అవుతున్నా, అందరికి తెలిసిన డైలాగే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రజ్ఞ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క పిచ్చి. ఎస్, ఒక్కసారి ఆ లాస్ట్ సార్ యదువంశి గారు మీరు ఎక్కారా, కరుణకుమార్ గారు హీరో గారి దగ్గరికి, రామప్రకాష్ గారు మీరు సేమ్ ప్లేస్ లోని. ఎస్, మీరు తిరువూర్ గారు సార్. హాయ్ అండి. హలో సార్. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉందండి. థ్యాంక్ యూ సార్. అంటే ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ట్రైలర్ ఇంతమంది వచ్చి లాంచ్ చేసిన ఈ మూమెంట్ లో ఓటీటీ, డిజిటల్ శాటిలైట్ ఇవన్నీ మనకి ZEE5, జీ తెలుగు తీసుకున్నాయి. ఇది ఈ సినిమాకి చాలా పెద్ద బూస్ట్. అండ్ థ్యాంక్ యూ జీ తెలుగు, థ్యాంక్ యూ ZEE5. ఇంట్రెస్టింగ్ గా ఉందండి, మంచి కాన్సెప్ట్. సార్ ఫన్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇందా అంటే మీ లాస్ట్ సినిమా ఆల్మోస్ట్ 2 years పైన అయిపోయినట్టుంది, పరేషాన్ రిలీజ్ అయ్యి. అవును సార్. ఇందాక కరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నారు. గ్యాప్ వచ్చింది తిరువేరికి, మన ఎకో సిస్టమ్ కొంచెం డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది, ఇక్కడ ఆఫర్స్ రావాలంటే అని చెప్పి ఏదో మాట అన్నారు. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా?
అంటే నాకు కంగ్రాచులేషన్స్, చాలా చాలా బాగుంది. చాలా అంటే ఆ నేటివిటీనెస్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. మీ పరిచయంలో సమస్య తింటే శిరీష ఎంత న్యాచురల్ గా ఉంటుందో, సో అలాగే ఇది కూడా చాలా బాగుంది. అయితే రీసెంట్ గా మీరు పెళ్లి చేసుకున్నారు, ప్రీ వెడ్డింగ్ షో అన్నది దానికి చాలా ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. మీ వెడ్డింగ్ అప్పుడు మీరు బాగా కనెక్ట్ చేసుకున్నటువంటి థింగ్ మీ సినిమాలో ఉందా అంటే ఏం చెప్తారు? అంటే లైక్ ఫోటోగ్రాఫర్స్ తీయడం ఇవన్నీ ఉంటుంటాయి కదా, మీరు కనెక్ట్ చేసుకున్నది ఏంటి? దర్శకుల ఫస్ట్ అనుభవాల గురించి మాట్లాడుతూ జరిగింది. సో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా గురించి అనేది ఏం చెప్తారు? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సార్ ఏమనుకుంటానంటే, అంటే అంత బాగానే జరిగింది. ఎక్కడంటే చాలా మంది, అంటే నేను ఒక విషయంలో భయపడ్డా, తిరువూరు గారు హీరో అని అంటే మేబీ ఆయన సూపర్ స్టార్ కాకపోవచ్చు, కానీ చాలా మంది కొత్త డైరెక్టర్లకి సంప్రదాయాన్ని ఇప్పుడు ఆ టైటిల్ కూడా వచ్చింది. బట్ ఏంటి మీకు మీ విషయంలో ఏం జరుగుతుంది? కొన్ని సినిమాలు చేతిలోకి వస్తున్నాయి, కొన్ని బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నారు క్రెడిట్స్ లేకుండా. అసలు ఏంటి, ఏం జరుగుతుంది మీ విషయంలో? దానికి ఆన్సర్ లేదన్న. ఇంకా అంటే వెయిట్ చేస్తున్న మంచి సినిమా కోసం, అంటే ఆన్సర్ అయితే లేదు. అది ఎందుకు వెళ్తున్నాయో తెలియదు. వర్క్ నచ్చుతుంది, ట్యూన్స్ నచ్చుతుంది, అన్ని వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి. బట్ ఎక్కడో సమ్ ఇదవుతుంది, వెళ్ళిపోతున్నాయి. బట్